హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. వెస్టిండీస్ వర్సెస్ స్కాట్లాండ్. స్కాట్లాండ్ టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకున్నది. వెస్టిండీస్ ఓపెనర్స్ పియనా జోసెఫ్ మరియు హేలే మాథ్యూస్ ఇద్దరు కలిపి 24 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. పియనా జోసెఫ్ 13 పరుగులు చేసింది 17 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది రేచల్ స్లాటర్. హేలే మాథ్యూస్ మరియు షీమేన్ క్యాంబుల్ ఇద్దరు కలిపి 20 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. హేలే మాథ్యూస్ 14 పరుగులు చేసింది 22 బంతుల్లో. హేలే మాథ్యూస్ వికెట్ టేకన్ బై క్యాథరిన్ ఫ్రేజర్. షీమేన్ క్యాంబుల్ మరియు డియాండ్రా డాటెన్ ఇద్దరు కలిపి 35 పరుగుల భాగస్వామ్యం చేశారు. షీమేన్ క్యాంబుల్ 36 పరుగులు చేసింది 26 బంతుల్లో. అలాగే తనని రన్అట్ చేసింది క్యాథరిన్ ఫ్రేజర్ మరియు సారా బ్రైస్. డియాండ్రా డాటిన్ 14 పరుగులు చేసింది 16 బంతుల్లో. డియాండ్రా డాటిన్ వికెట్ తీసింది క్యాథరిన్ బ్రైస్. జొహజారా క్యాల్క్స్టన్ మరియు స్టాఫినే టైలర్ ఇద్దరు కలిపి 37 పరుగుల భాగస్వామ్యం చేశారు. జొహజారా క్యాల్క్స్టన్ 16 పరుగులు చేసింది 9 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది క్యాథరిన్ ఫ్రేజర్. స్టాఫినే టైలర్ మరియు జెనెలియా గ్లాస్గో ఇద్దరు కలిపి 31 పరుగుల భాగస్వామ్యం చేశారు. స్టాఫినే టైలర్ 47 పరుగులు చేసింది 19 బంతుల్లో. చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. వెస్టిండీస్ టీం 153 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది 20 ఓవర్లలో. స్కాట్లాండ్ బౌలర్స్ క్యాథరిన్ ఫ్రేజర్ 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. రచెల్ స్లాటర్ 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసి. క్యాథరిన్ బ్రైస్ 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసి. క్రిస్టీ గోర్డన్ 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసి. స్కాట్లాండ్ టీం గెలవాలంటే 154 పరుగులు కొట్టాలి. స్కాట్లాండ్ ఓపెనర్స్ డార్సీ కార్టర్ మరియు క్యాథరిన్ ఫ్రేజర్ ఇద్దరు కలిపి 51 పరుగుల భాగస్వామ్యం చేశారు. క్యాథరిన్ ఫ్రేజర్ 20 పరుగులు చేసింది 11 బంతుల్లో. హేలే మాథ్యూస్ పవర్ ప్లే లోపల 2 వికెట్లు తీసింది, అది కూడా ఒకే ఓవర్. డార్సీ కార్టర్ మరియు ఎల్సా లిస్టర్ ఇద్దరు కలిపి 58 పరుగుల భాగస్వామ్యం చేశారు. డార్సీ కార్టర్ 59 పరుగులు చేసింది 62 బంతులు. అలాగే తన 9th 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. డార్సీ కట్టర్ వికెట్ తీసింది అలియా అలెన్. ఎల్సా లిస్టర్ 33 పరుగులు చేసింది 25 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది అలియా అలెన్. స్కాట్లాండ్ టీం 146 పరుగులకి మొత్తం వికెట్లు కోల్పోయింది 20 ఓవర్లలో. వెస్టిండీస్ టీం 7 రన్స్తో విన్ అయింది స్కాట్లాండ్ టీంపై. వెస్టిండీస్ బౌలర్స్ హేలే మాథ్యూస్ 4 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసింది. అలియా అలెన్ 2 ఓవర్లలో 11 రన్లు ఇచ్చి 3 వికెట్లు తీసింది. హ్యాఫీ ఫ్లెచర్ 4 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. పియనా జోసెఫ్ 3 ఓవర్లలో 27 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి స్టాఫినే టైలర్.